హలో ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? ప్రీవియస్ వీడియోలో నేను పైథాన్ ఐఓ అండ్ ఇంపోర్ట్ ఈ టూ స్టేట్మెంట్స్ సంబంధించి థియరీ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఈ వీడియోలో ఈ కాన్సెప్ట్స్ సంబంధించి ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ చేసి చూపిస్తాను. ఫస్ట్ ప్రింట్ ఫంక్షన్. సో ఈ ప్రింట్ ఫంక్షన్ వల్ల యూజ్ ఏంటంటే మనం ఏదైనా ఒక డేటాని డిస్ప్లే చేయొచ్చు అవుట్పుట్ స్క్రీన్ మీద. సపోజ్ ప్రింట్ ఆఫ్ 1 అని ఇచ్చాను. సో ఇలా ఒక ఇంటీజర్ నెంబర్ అయినా డిస్ప్లే చేయొచ్చు, మనకు కావాల్సిన ఏ డేటానైనా డిస్ప్లే చేయొచ్చు. అండ్ ప్రింట్ ఆఫ్ 1.23 అవ్వచ్చు, లేదా ప్రింట్ ఆఫ్ ట్రూ అని ఇస్తున్నా. ఇది బూలియన్ వాల్యూ కాబట్టి ట్రూ అని ప్రింట్ అయింది. అలాగే ఇక్కడ ట్రూ కి బదులు ఫాల్స్ అనే అవ్వచ్చు, ఫాల్స్ ఇస్తున్నా. అలాగే మనం డిఫరెంట్ స్ట్రింగ్స్ అనేవి ప్రింట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ ఆఫ్ పైథాన్ ఈజ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని ఇస్తున్నా. సో ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేయగలనే మనకి టెక్స్ట్ మొత్తం డిస్ప్లే అవుతుంది. అండ్ ఈ ప్రింట్ ఫంక్షన్ లో డిఫరెంట్ పారామీటర్స్ అనేవి ఉంటాయని చెప్పాను కదా. సో మీరు ప్రింట్ అని ఇక్కడ టైప్ చేసి కీబోర్డ్ లో షిఫ్ట్ ప్లస్ ట్యాబ్ ఎంటర్ చేయండి. సో దీనికి సంబంధించిన టాక్ స్ట్రింగ్ అనేది వస్తుంది. ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీనికి సంబంధించిన డాక్యుమెంటేషన్ అనేది వస్తుంది. ఈ ఫంక్షన్ ఏమేం చేస్తుంది అది మొత్తం డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు 5 పారామీటర్స్ అనేవి ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసరికి వాల్యూ ఉంది, నెక్స్ట్ సపరేటర్ అండ్ ఫైల్ పారామీటర్ ఫ్లష్. ఇక్కడ ఈ ఇంటూ పక్కన ఒక సింబల్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మళ్ళీ ఈ సింబల్ మీద క్లిక్ చేయండి. సో ఇది ఒక న్యూ పేజ్ లో ఓపెన్ అవుతుంది. ఈ ఫంక్షన్ కి సంబంధించి మొత్తం డిస్క్రిప్షన్ అనేది ఉంటుంది. మీరు దీన్నైనా చదువుకొని అర్థం చేసుకోవచ్చు. సో ఇక్కడ వాల్యూ అనే పారామీటర్ ఉంది కదా, ప్రింట్స్ ద వాల్యూస్ టు ఏ స్ట్రీమ్ ఆర్ టు sys.stdout బై డిఫాల్ట్. సో ఇక్కడ మనం ఫస్ట్ స్టేట్మెంట్ లో 1 అనేది పాస్ చేసాం కదా, ఈ 1 అనేది వాల్యూలోకి వెళ్తుంది. అండ్ ఇక్కడ 1.23 ఆర్ మనం ఇక్కడ ఏ డేటా అయినా పాస్ చేసినా అది వాల్యూలోకి స్టోర్ అవుతుంది. నెక్స్ట్ ఈ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. సపోజ్ నేను ప్రింట్ ఆఫ్ ఇక్కడ పైథాన్ ఈజ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ అండ్ దీని పక్కన ఇక్కడ కామా అని స్పెసిఫై చేసి ఈజ్ పవర్ఫుల్ అని ఇచ్చాను. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ ఫస్ట్ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అయింది, దాని పక్కన ఇక్కడ స్పేస్ అనేది ఇన్సర్ట్ అవుతుంది. అలాగే ఇక్కడ సపోజ్ అనదర్ స్టేట్మెంట్ అనేది ఇచ్చాను, డైనమికల్లీ టైప్డ్ అని ఇచ్చాను. డైనమికల్లీ టైప్డ్ లాంగ్వేజ్ ఇలాగిస్తే ఈ ఫస్ట్ స్టేట్మెంట్ చివరేమో స్పేస్ అనేది ఉంది అండ్ ఇట్ ఈస్ పవర్ఫుల్, దీని తర్వాత స్పేస్ అనేది ఉంది, దాని తర్వాత డైనమికల్లీ టైప్డ్ లాంగ్వేజ్, ఈ టెక్స్ట్ మొత్తం డిస్ప్లే అయింది. సో ఇలాగ ఇక్కడ డిఫాల్ట్ సపరేటర్ అనేది స్పేస్ ఉంటుంది. ఇలా కాకుండా మనం సపరేటర్ అనే పారామీటర్ అని ఉంటుందని చెప్పాను కదా, ఇక్కడ సపరేటర్ మీరు అబ్జర్వ్ చేస్తే సపరేటర్ పారామీటర్ అనేది ఉంది. ఈ సపరేటర్ లో మనకి ఏదన్నా వాల్యూని పాస్ చేయొచ్చు, లేదా ఏదైనా క్యారెక్టర్స్ ఆర్ సింబల్స్ ని పాస్ చేయొచ్చు. ఈ సేమ్ కోడ్ ని ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తున్నాం మళ్ళా. అండ్ ఈ చివరిలో సపోజ్ నేను ఇక్కడ 2 స్టేట్మెంట్స్ ఇచ్చాను, సపరేటర్ పారామీటర్ అని ఇచ్చి సపోజ్ ఇక్కడ డాట్ ఇస్తున్నా. సో మీరు అబ్జర్వ్ చేస్తే పైథాన్ ఈజ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, దీని పక్కన డాట్ అనేది ఇన్సర్ట్ అయింది, దాని తర్వాత రిమైనింగ్ టెక్స్ట్ అనేది ప్లేస్ అయిపోయింది. అండ్ సపోజ్ ఇక్కడ అండర్ స్కోర్ అని ఇస్తే 2 అండర్ స్కోర్స్ ప్లేస్ అయిపోయినాయి. అండ్ నేను స్టార్ అని ఇచ్చా. సో ఇలా సపరేటర్ లో మనం ఏదైనా ఇవ్వచ్చు, ఒక స్ట్రింగ్ లాగా అవన్నీ ఇన్సర్ట్ అయిపోతాయి ఈ ఫస్ట్ స్టేట్మెంట్ తర్వాత. దీని తర్వాత ఈ స్టార్స్ అనేవి ఇన్సర్ట్ అయిపోయినాయి, దీని తర్వాత నెక్స్ట్ స్టేట్మెంట్ అనేది ఇన్సర్ట్ అయిపోయింది. అండ్ నేను ప్రింట్ ఆఫ్ ఇన్పుట్ అని ఇచ్చాను అండ్ ప్రింట్ ఆఫ్ అవుట్పుట్. ఇలా 2 ప్రింట్ స్టేట్మెంట్స్ వాడి ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఈ 2 ప్రింట్ స్టేట్మెంట్స్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇన్పుట్ అనేది ఫస్ట్ లైన్ లో డిస్ప్లే అయింది, అవుట్పుట్ అనేది సెకండ్ లైన్ లో డిస్ప్లే అయింది.
ఇక్కడ ఇలా ఎందుకు డిస్ప్లే అయిందంటే ఇక్కడ ఎండ్ పారామీటర్ అనేది ఉంటుందని చెప్పాను కదా. ఈ ఎండ్ పారామీటర్ లో న్యూ లైన్ అనేది ఉంటుంది. సో ఫస్ట్ ఇక్కడ ఇన్పుట్ అనేది డిస్ప్లే అవుతుంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫస్ట్ ఇన్పుట్ డిస్ప్లే అయితే నెక్స్ట్ కర్సర్ వచ్చేసరికి న్యూ లైన్ లో ఇక్కడ ప్లేస్ అయి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ప్రింట్ ఆఫ్ అవుట్పుట్ అని ఇచ్చాం కాబట్టి ఈ అవుట్పుట్ అనే టెక్స్ట్ ఈ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. ఇలా కాకుండా దీన్ని కొంచెం చేంజ్ చేద్దామని అనుకుంటున్నాం అనుకో, మనం ఇక్కడ ఎండ్ పారామీటర్ అనేది యూజ్ చేయొచ్చు. ఈ ఎండ్ పారామీటర్ లో సపోజ్ నేను ఎండ్ అని ఇచ్చాను. సో ఈ ఫస్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వగానే మనకి ఇన్పుట్ ఎండ్ అని వస్తుంది అండ్ కర్సర్ ఇక్కడ ఉంటుంది. దీని తర్వాత నెక్స్ట్ ప్రింట్ స్టేట్మెంట్ అవుట్పుట్ అనేది ఉంది కాబట్టి అవుట్పుట్ అనేది డిస్ప్లే అవుతుంది. మొత్తం ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఇలా టెక్స్ట్ అనేది వస్తుంది. అండ్ ఈ 2 స్టేట్మెంట్స్ కింద ప్రింట్ ఆఫ్ స్క్రీన్ అని ఇస్తున్నా. ఇక్కడ ఏమవుతుందంటే ఫస్ట్ ఇన్పుట్ తర్వాత ఎండ్ పారామీటర్ అని ఎండ్ స్పెసిఫై చేసాం కాబట్టి ఇన్పుట్ అవుట్పుట్ డిస్ప్లే అయ్యి, అండ్ ఈ ప్రింట్ ఆఫ్ ఈ సెకండ్ లైన్ అబ్జర్వ్ చేయగలన ఇక్కడ డిఫాల్ట్ ఎండ్ పారామీటర్ ఆర్ డిఫాల్ట్ వాల్యూ ఆఫ్ ఎండ్ పారామీటర్ ఈస్ న్యూ లైన్. ఈ చివరిలో న్యూ లైన్ ఉంటుంది కాబట్టి అది వేరే లైన్ లో డిస్ప్లే అవుతుంది ఈ స్క్రీన్ అనే టెక్స్ట్. ఇక్కడ ఇన్పుట్ అవుట్ అండ్ అవుట్పుట్ అని వచ్చింది అండ్ నెక్స్ట్ లైన్ లో స్క్రీన్ అనేది డిస్ప్లే అయింది. అలాగే ఫైల్ అండ్ ఫ్లష్ ఇలా 2 పారామీటర్స్ ఉంటాయి. ఈ 2 పారామీటర్స్ సంబంధించి మీరు ప్రస్తుతానికి గుర్తుపెట్టుకోండి. ఈ ఫైల్ అనేది ఒక డిఫాల్ట్ స్టాండర్డ్ అవుట్పుట్, అంటే ఈ సిస్టమ్ మీద డిస్ప్లే అవుతుంది కదా అవుట్పుట్ స్క్రీన్ మీద, ఇది sys.stdout అని ఉంటుంది. అండ్ ఫ్లష్ వచ్చేసరికి వెదర్ టు ఫోర్సిబ్లీ ఫ్లష్ ద స్ట్రీమ్ ఆర్ నాట్, దీని డిఫాల్ట్ వాల్యూ ఫాల్స్ ఉంటుంది. ఈ రెండిటి గురించి ఫైల్ హ్యాండ్లింగ్ కాన్సెప్ట్స్ వచ్చినప్పుడు నేను ఇంకా ఇప్పుడు ప్రాక్టికల్ గా చెప్తాను. మీరు ప్రస్తుతానికి ఇది గుర్తుపెట్టుకోండి. వీటికి ఇంకా ఫైల్ హ్యాండ్లింగ్ కాన్సెప్ట్స్ అనేవి తెలియాలి. నేను num1 అనే వేరియబుల్లో ఒక నెంబర్ అనేది స్టోర్ చేసుకున్నా అండ్ num2 లో 200 అనేది స్టోర్ చేసుకున్నా, అలాగే num3 లో 900. ఇలా 3 వేరియబుల్స్ అని క్రియేట్ చేసి ఒక 3 వాల్యూస్ అనేవి స్టోర్ చేసుకుంటున్నా 3 వేరియబుల్స్ లో. ఈ ప్రింట్ స్టేట్మెంట్ వాడి num1 ఈజ్ num1 అని ఇవ్వాలి. ఇక్కడ num2 ఈజ్ num2 అని ఇస్తున్నాను అండ్ నంబర్ 3 ఈజ్ ఎగ్జిక్యూట్ చేయగలను. ఇక్కడ డిఫాల్ట్ సపరేషన్ అనేది స్పేసెస్ అని చెప్పాను కదా మీకు. సో ఇక్కడ num1 ఈజ్ దాని పక్కన స్పేస్ అనేది ఇన్సర్ట్ అయింది, దాని పక్కన 100 అనే వాల్యూ ప్రింట్ అయింది. వీటిని ఇలా ప్లేస్ హోల్డర్స్ అంటారు. ఇలా మనం టెక్స్ట్ కాకుండా ఈ వేరియబుల్స్ సంబంధించి వాల్యూస్ ప్రింట్ చేయాలనుకుంటే ఇక్కడ కామా స్పెసిఫై చేసి దాని పక్కన వేరియబుల్ నేమ్ స్పెసిఫై చేయొచ్చు. అలాగే సిమిలర్లీ num2 num3 అని స్పెసిఫై చేశాను. సో num1 ఈజ్ 100, దీని పక్కన స్పేస్ అనేది వచ్చింది. num2 దాని పక్కన స్పేస్ వచ్చి దాని పక్కన నెంబర్ అనేది డిస్ప్లే అయింది. అలాగే నెంబర్ 3 పక్కన స్పేస్ వచ్చి నెంబర్ అనేది డిస్ప్లే అయింది. దీన్ని ఫార్మాటింగ్ అంటారు. సో ఇలా స్ట్రింగ్ ని మనం డిఫరెంట్ గా ఫార్మాట్ చేసి ఇలా డిస్ప్లే చేయొచ్చు. అలాగే నెక్స్ట్ ఫార్మాట్ మెథడ్ అనేది ఒకటి ఉంటుంది. ఈ సేమ్ టాస్క్ ని పర్ఫామ్ చేయాలనుకుంటే నేను ఇక్కడ కర్లీ బ్రాకెట్ స్పెసిఫై చేయాలి. మీరు డిస్ప్లే చేయాలనుకున్న టెక్స్ట్ మొత్తాన్ని సింగిల్ కోట్స్ ఆర్ డబుల్ ఆర్ ట్రిపుల్ కోట్స్ లేదా దేంట్లో అయినా ఇవ్వండి. అండ్ ఏ వేరియబుల్స్ అనేవి ఎక్కడ ప్రింట్ అవ్వాలో అక్కడ ఒక కర్లీ బ్రాకెట్స్ అనేవి స్పెసిఫై చేయండి. అండ్ చివరిలో ఈ టెక్స్ట్ మొత్తానికి డాట్ ఫార్మాట్ మెథడ్ అనేది ఒకటి ఉంటుంది. ఫార్మాట్ ఆఫ్, సో ఇక్కడ num1 ఇక్కడ పారామీటర్స్ అనేవి ఇవ్వాలి. ఏమేమి వేరియబుల్స్ num1 num2 num3 అని ఇస్తున్నా.
సో ఇక్కడ num1 అనేది ఫస్ట్ ప్లేస్ హోల్డర్ లో ఇన్సర్ట్ అవుతుంది. నంబర్ 2 అనేది సెకండ్ బ్రాకెట్స్ లో ఇన్సర్ట్ అవుతుంది. num3 అనేది థర్డ్ కర్లీ బ్రాకెట్ లో ఇన్సర్ట్ అవుతుంది. వీటిని ప్లేస్ హోల్డర్స్ అంటాము. అండ్ ఇలా కాకుండా నేను ఇక్కడ num2 అని ఇచ్చాను అనుకో, ఇక్కడ num2 num3 నంబర్ 1 అని ఇస్తున్నా. సో ఇక్కడ ఫస్ట్ లో నెంబర్ 3 అనేది 900 వస్తుంది, సెకండ్ బ్రాకెట్ లో 200 వస్తుంది, థర్డ్ దాంట్లో 100 అనేది ప్లేస్ అవుతుంది. ఎందుకంటే వీటిని మనం ఏ సీక్వెన్స్ లో అయితే ఇచ్చామో ఆ సీక్వెన్స్ లోనే ఇలా వాల్యూస్ అనేవి ఇవి ఇన్సర్ట్ అయిపోతాయి. అండ్ ఇలా కాకుండా సపోజ్ నేను ఇక్కడ n1 అని ఇచ్చాను. ఇంకొక ఫార్మాటింగ్ మెథడ్ అనేది ప్రెజెంట్ అయి ఉంటుంది పైథాన్ లో. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ n1 అని ఇచ్చాను, అండ్ n2 ఇచ్చాను, ఇక్కడ n3 ఇచ్చాను. అండ్ ఈ n1 n2 ప్లేస్ లో n3 ఈ 3 వేరియబుల్స్ సంబంధించిన ప్లేసెస్ లో ఏ వాల్యూస్ అనేవి ఇన్సర్ట్ అవ్వాలో మనం ఇక్కడ స్పెసిఫై చేయొచ్చు. సపోజ్ నేను n1 ప్లేస్ లో నంబర్ 3 అనేది పెట్టాలనుకుంటున్నా, అండ్ n2 ప్లేస్ లో నంబర్ 1 ఇస్తున్నా. n1 n3 ప్లేస్ లో సెకండ్ నెంబర్ అనేది ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నా. n1 ఈక్వల్ టు num3, ఇక్కడ ఈ వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు ఇచ్చి దాని పక్కన ఏ వాల్యూ ఉందో ఆ వాల్యూకి సంబంధించిన వేరియబుల్ నేమ్స్ ఇవ్వండి. సో ఇక్కడ n1 లో num3 నంబర్ 3 లో 900 ఉంటుంది కాబట్టి n1 ప్లేస్ లో 900 వస్తుంది. దీన్ని ఒకసారి ఎగ్జిక్యూట్ చేద్దాం. n1 లో 900, n2 లో num1 ఇచ్చాం, num1 లో 100 ఉంది, n2 ప్లేస్ లో 100 అనేది వచ్చింది. అలాగే ఈ n3 ఉన్న ప్లేస్ లో n3కి num2 ఇచ్చాం కాబట్టి నంబర్ 2 వాల్యూ 200, ఈ 200 అనేది ఇక్కడ ఇన్సర్ట్ అయింది. అలాగే ఇక్కడ వేరియబుల్స్ కి బదులు మనం ఏదైనా డేటా అయినా ఇవ్వచ్చు. సపోజ్ ఇక్కడ ఏబిసి అని ఇస్తున్నా, ఇక్కడ 9000 ఇస్తున్నా, అండ్ ఇక్కడ -43 ఇస్తున్నా. ఇది ఎగ్జిక్యూట్ చేయగలను. n1 కి మనం ఏబిసి అనేది అసైన్ చేసాం, సో ఏబిసి అనేది వచ్చింది n1 ప్లేస్ లో. అండ్ n2 ప్లేస్ లో 9000 వచ్చింది, అండ్ n3 లో -43 అనేది ఇక్కడ డిస్ప్లే అయింది. ఇలా ప్రింట్ స్టేట్మెంట్ వాడి డిఫరెంట్ గా మనం ఫార్మాటింగ్ మెథడ్స్ అనేవి వాడి టెక్స్ట్ మనకి ఎలా కావాలంటే అలా అవుట్పుట్ స్క్రీన్ మీద ఫార్మాటింగ్ చేయొచ్చు, అలా డిస్ప్లే చేయొచ్చు. అండ్ నేను కొన్ని వేరియబుల్స్ అని క్రియేట్ చేస్తా. ఏ ఈక్వల్ టు సి, బి ఈక్వల్ టు జావా, సి ఈక్వల్ టు పైథాన్, డి ఈక్వల్ టు సి ప్లస్ ప్లస్. ఇలా కొన్ని వేరియబుల్స్ అనేవి క్రియేట్ చేసా. అండ్ నెక్స్ట్ ప్రింట్ ఫంక్షన్ లో ఎఫ్ స్ట్రింగ్స్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ మీరు స్టార్టింగ్ లో ఎఫ్ అనే క్యారెక్టర్ ఒకటి ఇవ్వండి, దాని తర్వాత సింగిల్ కోడ్స్ మెన్షన్ చేయండి. ఈ సింగిల్ కోడ్స్ లోపల ఏ టెక్స్ట్ అయితే డిస్ప్లే అవ్వాలనుకుంటున్నామో ఆ టెక్స్ట్ డిస్ప్లే చేయొచ్చు మనం. ఫర్ సపోజ్ సిఈస్ ఆర్ నేను లాంగ్వేజ్ 1 ఈజ్ అని ఇస్తున్నా, అండ్ ఇక్కడ కర్లీ బ్రాకెట్స్ అనేవి మెన్షన్ చేస్తున్నా. లాంగ్వేజ్ 2 ఈజ్, లాంగ్వేజ్ 3 ఈజ్, లాంగ్వేజ్ 4 ఈజ్. ఈ కర్లీ బ్రాకెట్స్ లో మనకి ఏ వాల్యూస్ అయితే డిస్ప్లే అవ్వాలో ఆ వేరియబుల్స్ సంబంధించి డైరెక్ట్ గా ఇవ్వచ్చు. సపోజ్ నేను ఇక్కడ సి డిస్ప్లే అవుతాను, పైథాన్ అనేది డిస్ప్లే అవ్వాలనుకుంటున్నా, సి ఇస్తున్నా. అండ్ ఇక్కడ బ్రేసెస్ మెన్షన్ చేసి బి ఇస్తున్నా, ఇక్కడేమో డి ఇస్తున్నా, ఇక్కడ ఏ ఇస్తున్నా. వీటిని ఎఫ్ స్ట్రింగ్స్ అంటాం మనం. సో ఇక్కడ ఎఫ్ స్ట్రింగ్స్ వాడాం కాబట్టి ఈ లాంగ్వేజ్ 1 ఈజ్
కర్లీ బ్రాకెట్స్ లో సి స్పెసిఫై చేసాం కాబట్టి సి కి సంబంధించిన వాల్యూ అనేది ప్లేస్ అయింది. పైథాన్ లాంగ్వేజ్ 1 ఈజ్ పైథాన్. అండ్ ఇక్కడ బి ప్లేస్ లో జావా రీప్లేస్ అయింది. డి ప్లేస్ లో సి ప్లస్ ప్లస్ వచ్చింది. అండ్ ఫైనల్ గా ఏ పొజిషన్ లో ఉన్న దాంట్లో సి అనే క్యారెక్టర్ ఇన్సర్ట్ అయింది. ఇక్కడ మీరు స్ట్రింగ్ అనేది ఎలా స్పెసిఫై చేస్తే సేమ్ అలాగే ప్రింట్ అవుతుంది. ఇక్కడ ఈజ్ పక్కన స్పేస్ లేదు కాబట్టి స్పేస్ కూడా ఇక్కడ రాలేదు. ఈ సి అనేది ఈ రెండు మెర్జ్ అయిపోయినాయి. సపోజ్ ఇక్కడ స్పేస్ ఇచ్చి రన్ చేయండి. సో ఇక్కడ ఈజ్ అనే టెక్స్ట్ పక్కన స్పేస్ కూడా డిస్ప్లే అయింది. అలాగే మనం 2 స్ట్రింగ్స్ ని కన్కాటినేట్ అయినా చేయొచ్చు. ఇక్కడ నేను ఆపరేటర్స్ అని ఇస్తున్నా. అండ్ ఇక్కడ ప్లస్ సింబల్ వాడి పైథాన్ ఇన్ పైథాన్ అని ఇస్తున్నా. దీన్ని ఎగ్జిక్యూట్ చేయగలను. ఈ 2 స్ట్రింగ్స్ అనేవి జాయిన్ అయిపోయినాయి. ఇప్పుడు మనం ప్లస్ సింబల్ స్పెసిఫై చేస్తే ఒక 2 స్ట్రింగ్స్ ని జాయిన్ చేయొచ్చు ఇలాగా. ఆపరేటర్స్ ఇన్ పైథాన్. అండ్ ఇక్కడ స్పేస్ లేదు కాబట్టి ఇక్కడ స్పేస్ కావాలనుకోండి స్పేస్ అయినా ఇవ్వండి. ఆపరేటర్స్ ఇన్ పైథాన్ అనేది ప్రింట్ అయింది. సపోజ్ నేను ఇక్కడ ఈ స్ట్రింగ్ బదులు ఏదైనా ఒక నెంబర్ ఇచ్చాను అనుకో, అది ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే ఒక స్ట్రింగ్ ని నెంబర్స్ ని ఎడిషన్ అనేది పాసిబుల్ అవ్వదు. సో ఈ కన్కాటినేషన్ కాన్సెప్ట్ అనేది ఓన్లీ స్ట్రింగ్ టు స్ట్రింగ్ మాత్రమే పాసిబుల్ అయితే పైథాన్ లాంగ్వేజ్ లో. అండ్ నెక్స్ట్ ఇన్పుట్ ఫంక్షన్ అనేది ఒకటి ఉంటుందని చెప్పాను కదా. ఈ ఇన్పుట్ ఫంక్షన్ వల్ల యూజ్ ఏంటంటే మనం ఒక యూజర్ నుంచి డిఫరెంట్ వాల్యూస్ అనేవి తీసుకోవచ్చు అండ్ వాటిని ప్రాసెసింగ్ అనేది చేయొచ్చు. ఇక్కడ ఇన్పుట్ అని ఇస్తున్నా ఫంక్షన్. అండ్ దీని గురించి డాక్యుమెంటేషన్ చదవాలనుకుంటే ఇక్కడ ఈ కర్సర్ అనేది ఇక్కడ ప్లేస్ చేయండి బ్రాకెట్ కి ముందు. అండ్ జస్ట్ షిఫ్ట్ ప్లస్ ట్యాబ్ అని క్లిక్ చేయండి. సో దీనికి సంబంధించిన డాక్యుమెంటేషన్ అనేది వస్తుంది. అండ్ ఇక్కడ క్లిక్ చేస్తే ఎన్లార్జ్ అవుతుంది, న్యూ పేజ్ లో వస్తుంది. దీని మొత్తాన్ని ఇన్పుట్ కి సంబంధించిన డాక్యుమెంటేషన్. రీడ్స్ ఏ స్ట్రింగ్ ఫ్రమ్ స్టాండర్డ్ ఇన్పుట్. సో ఈ ఇన్పుట్ ఫంక్షన్ అనేది ఒక ఇన్పుట్ ని రీడ్ చేయడానికి యూజ్ అవుతుంది. సపోజ్ నేను ఇక్కడ సింపుల్ గా ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేసా. ఇక్కడ 123 అనేది ఇస్తున్నా. సో ఇక్కడ 124 అనేది డిస్ప్లే అయింది. ఎందుకంటే ఇది డిఫాల్ట్ గా ఒక స్ట్రింగ్ ని ఇన్పుట్ గా తీసుకుంటుంది. అండ్ నేను ఈ ఇన్పుట్ యూజర్ ఎంటర్ చేసిన వాల్యూని ఏదైనా వేరియబుల్స్ లోకి స్టోర్ చేసుకోవాలి. సపోజ్ నేను ఇక్కడ నంబర్ 1 ఈక్వల్ టు ఇన్పుట్ అని ఇస్తున్నా. అండ్ మనం యూజర్ ని ఏమన్నా క్వశ్చన్ అడగాలనుకుంటే ఇక్కడ మెన్షన్ చేయొచ్చు టెక్స్ట్ లో. ఎంటర్ ఏ నెంబర్ అని ఇస్తున్నా. 324 ఇచ్చాను అనుకో సపోజ్. నమ్మని ప్రింట్ చేసి వస్తున్నా. ఈ నమ్మన్ అనేది సింగిల్ కోట్స్ లో మెన్షన్ అయింది 324. ఎందుకంటే ఇన్పుట్ ఫంక్షన్ డిఫాల్ట్ గా స్ట్రింగ్ ని పారామీటర్ గా తీసుకుంటుంది. అండ్ ఇక్కడ టైప్ చెక్ చేసి చూడండి. టైప్ ఆఫ్ నమ్మన్ అనేది ప్రింట్ చేసి చూస్తే మనం క్లాస్ ఎస్టిఆర్, ఈ స్ట్రింగ్ అనేది క్లాస్ సంబంధించింది కాబట్టి స్ట్రింగ్ అనేది ప్రింట్ అయింది. బట్ మనకి రియల్ టైంలో మనం నెంబర్స్ వర్క్ చేయాలనుకున్నప్పుడు అనుకో, దానికోసం మనం టైప్ కాస్టింగ్ అనే కాన్సెప్ట్ ఆల్రెడీ చెప్పాను. సో టైప్ కాస్టింగ్ వాడాలి. ఎక్స్ప్లిసిట్ టైప్ కన్వర్షన్ ఆర్ టైప్ కాస్టింగ్ అనే కాన్సెప్ట్ వాడాలి. ఈ నంబర్ 1 లో ఇది మొత్తం స్ట్రింగ్ అండ్ దీన్ని నేను ఇంట్ గా కన్వర్ట్ చేయాలనుకుంటున్నా. ఫస్ట్ స్ట్రింగ్ ఇస్తాడు యూజర్ అండ్ దాన్ని ఇంటీజర్ గా కన్వర్ట్ చేస్తున్నా. సపోజ్ 567 అని ఇచ్చా. అండ్ నమ్మని ప్రింట్ చేసి చూద్దాం. ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ నమ్మన్. ఈ టైప్ ని చెక్ చేసి చూస్తే నెంబర్ 1 ఇంటీజర్ అనే క్లాస్ అయింది. సో కాబట్టి ఇక్కడ స్ట్రింగ్ ని ఇంటీజర్ గా కన్వర్ట్ చేస్తున్నాం. అలాగే ఇక్కడ ఫ్లోట్ అయినా ఇవ్వచ్చు మనం. ఫ్లోట్ ఇక్కడ ఫ్లోట్ గా ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకు ఓన్లీ నెంబర్స్ మాత్రమే ఇస్తే అది కన్వర్షన్ అనేది జరుగుతుంది. లేదా ఏదైనా టెక్స్ట్ ఇస్తే అది ఫ్లోటింగ్ గా కన్వర్ట్ చేయలేం కాబట్టి అది ఎర్రర్ అనేది వస్తుంది. 43.2 అని ఇచ్చా. ఈ నంబర్ 1 ప్రింట్ చేయగానే 43.2 అని స్టోర్ అయ్యింది. అండ్ దీని యొక్క టైప్ చెక్ చేస్తే ఫ్లోట్ అని వస్తుంది. సపోజ్ నేను ఇక్కడ బూల్ అని ఇచ్చాను అండ్ 1 ఎంటర్ చేసా. నమ్ 1 లో
ట్రూ అయింది. ఇక్కడ ఎక్సెప్ట్ 0 వేరే ఏ నెంబర్ అయినా ట్రూ అని చెప్పాను కదా, కాబట్టి ట్రూ అనేది ప్రింట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 0 అనేది ఇన్పుట్ అనేది ఇచ్చాను అనుకో, అండ్ ఈ నెంబర్ 1 అనేది మళ్ళీ ఎగ్జిక్యూట్ చేద్దాం సరే. అండ్ ఈ నెంబర్ 1 ప్రింట్ చేస్తే ట్రూ అని ప్రింట్ అయింది. అండ్ దీని క్లాస్ చెక్ చేసి చూస్తే క్లాస్ బూలియన్ టైప్ కాబట్టి మనం బూలియన్ గా కన్వర్ట్ చేసాం స్ట్రింగ్ ని. సో దీని యొక్క క్లాస్ బూలియన్ వచ్చింది. ఇలాగ మన యూజర్ ఇన్పుట్ ని మన ఒక ప్రాబ్లం రిక్వైర్మెంట్ ని బట్టి ఇంటీజర్ గా ఫ్లోటింగ్ పాయింట్ ఆర్ బూలియన్ గా ఏ టైప్ లో కావాలంటే ఆ టైప్ కి ఇలా టైప్ ఫంక్షన్స్ ఆర్ టైప్ కాస్టింగ్ అనే కాన్సెప్ట్ వాడి మనం కన్వర్ట్ చేయొచ్చు డేటా టైప్స్ ని. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి పైథాన్ లో ఇంపోర్ట్ స్టేట్మెంట్ అనేది ఉంటుంది. మనం అంటే ఏదైనా ఒక మాడ్యూల్ ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటే ఈ ఇంపోర్ట్ కీవర్డ్ వాడాలి. సపోజ్ నేను ఇంపోర్ట్ మ్యాథ్ అనే మాడ్యూల్ ఉంటుంది, ఈ మ్యాథ్ మాడ్యూల్ ఇంపోర్ట్ చేసుకుంటాను. ఇక్కడ మ్యాథ్ డాట్ ప్రెస్ చేసి ఇక్కడ ట్యాబ్ క్లిక్ చేయండి. ఈ ట్యాబ్ క్లిక్ చేయగానే మ్యాథ్ సంబంధించిన అన్ని ఫంక్షన్స్ అనేవి ఇక్కడ చూపిస్తాయి. సో ఇలా డిఫరెంట్ ఫంక్షన్స్ ఉన్నాయి. ఏ కాస్ హెచ్ సైన్ మ్యాథమెటిక్స్ లో సంబంధించి దాని ఫంక్షన్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. వాటిని మనం యూజ్ చేసుకోవచ్చు మన రిక్వైర్మెంట్ ని బేస్ చేసుకొని. ఫర్ ఎగ్జాంపుల్ నేను మ్యాథ్ డాట్ ఈ అని ఇస్తున్నా అండ్ దీన్ని ప్రింట్ చేస్తున్నా. సో ఈ వాల్యూ అనేది డిస్ప్లే అయింది. అలాగే మ్యాథ్ డాట్ పై వాల్యూ యూజ్ చేయొచ్చు, మనం పై వాల్యూ 3.14 కాబట్టి ఇది డిస్ప్లే అయింది. మ్యాథ్ డాట్ స్క్వేర్ రూట్, ఒక నెంబర్ యొక్క స్క్వేర్ రూట్ ని ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే ఎస్క్యూఆర్టీ ఫంక్షన్ అనేది ఉంటుంది. 3 అని ఇస్తున్నా, 1.7320 ఈ స్క్వేర్ రూట్ ఆఫ్ 3 క్యాలిక్యులేట్ చేస్తుంది. అండ్ అలాగే వీటిలో మనకి ఇంపార్టెంట్ ఫంక్షన్స్ వచ్చేసరికి ఈ పవర్ యూజ్ చేసి మనం సపోజ్ నేను 2 పవర్ 10 అనేది కనుక్కోవాలనుకుంటున్నా. సో ఫస్ట్ పారామీటర్ 2 ఇవ్వండి, నెక్స్ట్ 10 ఇవ్వండి. సో ఇక్కడ 2 పవర్ 10 1024 కాబట్టి ఇది క్యాలిక్యులేట్ చేస్తుంది ఆటోమేటిక్ గా. అలాగే మ్యాథ్ డాట్ అండ్ మనకి ఇలా డిఫరెంట్ ఫంక్షన్స్ అనేవి ఉంటాయి. సపోజ్ నేను ఒక సీల్ వాల్యూ కనుక్కోవాలనుకుంటున్నా, సీల్ ఆఫ్ 1.32. ఈ సీల్ వాల్యూ ఏంటంటే సపోజ్ మనం ఏదైనా ఒక నెంబర్ ఇచ్చామనుకో, దానికి అబోవ్ లో ఏదైనా ఇంటీజర్ ఉందనుకో అది రిజల్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1.32, దీన్ని నెక్స్ట్ ఇంటీజర్ వచ్చేసరికి 2 కాబట్టి 2 డిస్ప్లే అయింది. 1.999 ఇచ్చినా కానీ 2 అనేది డిస్ప్లే అవుతుంది. సపోజ్ ఇక్కడ 10.99 ఇచ్చా, దీని యొక్క అబోవ్ లో నా ఇంటీజర్ అనేది డిస్ప్లే అవుతుంది. సపోజ్ ఇక్కడ మైనస్ అని ఇచ్చాను అనుకో, ఈ -10 కి జస్ట్ అబోవ్ ఇంటీజర్ ఏమంటుందంటే -9 అవుతుంది. సారీ, ఇక్కడ -10 కి జస్ట్ అబోవ్ ఇంటీజర్స్ ఏముంటాయి మనకి -10 ఉండేది, అది డిస్ప్లే అయింది. సో అలాగే మ్యాథ్ డాట్ సీల్ సపోజ్ -3 అని ఇచ్చాను, మనం ఏదైనా ఇంటీజర్ ఇస్తే ఇంటీజరే డిస్ప్లే అవుతుంది. మ్యాథ్ డాట్ సీల్ ఆఫ్ -3.2. ఈ 3.2 కంటే 3 అనేది లార్జ్ నెంబర్ కాబట్టి 3 అనేది మనకి రిజల్ట్ వచ్చింది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ఫంక్షన్ ఏంటంటే ఫ్లోర్ వాల్యూ ఒకటి ఉంటుంది. ఈ ఫ్లోర్ వాల్యూ ఇక్కడ సీల్ ఫంక్షన్ లో అబోవ్ వాల్యూ అనేది డిస్ప్లే అవుతుంది కదా, ఈ ఫ్లోర్ లో ఒక బిలో ఇంటీజర్ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది. సో 3.1 కంటే జస్ట్ బిలో ఇంటీజర్ ఏమవుతుంది, 3 అవుతుంది. అలాగే మన నెగిటివ్ నెంబర్స్ లో రివర్స్ గా ఉంటుంది. ఈ -4 అనేది -3.1 కంటే తక్కువ కాబట్టి -4 అనేది రిజల్ట్ వస్తుంది. ఇలా సీల్ వాల్యూ ఫ్లోర్ వాల్యూ రెండు ఆపోజిట్ గా ఉంటాయి. మ్యాథ్ డాట్ లాగ్ అనే ఫంక్షన్ ఒకటి ఉంటుంది. సపోజ్ లాగ్ మనం బేస్ 10 క్యాలిక్యులేట్ చేయాలనుకున్నాం, 100 అనేది 10 స్క్వేర్ కాబట్టి 2 అనేది రిజల్ట్ అవుతుంది. అలాగే మ్యాథ్ డాట్ లాగ్
సపోజ్ నేను ఇక్కడ math.e అని ఇచ్చాను. దీని బేస్ వాల్యూ వచ్చేసరికి e ఉంటుంది. నేను ఇక్కడ math.e ఇచ్చాను. సపోజ్ ఇక్కడ నేను ఒక పవర్ ఫంక్షన్ అనేది ఉంటుందని చెప్పాను కదా. ఈ math.పవర్ ప్లేస్ లో ఫస్ట్ పారామీటర్ e ఇస్తున్నాను. అండ్ నేను e to the power of 21 అని 22 క్యాలిక్యులేట్ చేయాలనుకుంటున్నాను అనుకో. కాబట్టి ఇక్కడ ఈ లాగ్ లో బేస్ అనేది e ఉంది అండ్ దాని వాల్యూ వచ్చేసరికి e⁻22. సో 22 అనేది రిజల్ట్ అవుతుంది. ఇలా కొన్ని ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఇవన్నీ మీరు రిమెంబర్ అవ్వండి. అండ్ మిగిలిన ఫంక్షన్స్ సపోజ్ ఇక్కడ ఈ ఫంక్షన్ గురించి తెలుసుకోవాలనుకుంటే జస్ట్ Shift+Tab ప్రెస్ చేయండి. దీనికి సంబంధించిన డాక్యుమెంటేషన్ అనేది వస్తుంది. ఇలా మీకు ఏదన్నా ఫంక్షన్స్ ఎప్పుడైనా యూజ్ చేయాల్సి వస్తే ఆ ఫంక్షన్ గురించి చదువుకోవచ్చు. ఇక్కడ వాటిని యూజ్ చేయండి. అండ్ ఇవి వచ్చేసరికి కొన్ని ఇంపార్టెంట్ ఫంక్షన్స్ లాగ్, ఫ్లోర్, సీల్ వాల్యూ అండ్ పవర్, స్క్వేర్ రూట్ వాల్యూ అండ్ ఎక్స్పోనెన్షియల్ వాల్యూస్. సో ఇలా డిఫరెంట్ ఫంక్షన్స్ అనేవి ఉంటాయి. నేను ఇక్కడ math.e అనేది డిస్ప్లే చేశాను కదా. అండ్ ఈ ఇంపోర్ట్ మ్యాథ్ యాజ్ అనే కీవర్డ్ వాడి ఒక ఎలియాస్ నేమ్ అనేది ఇవ్వచ్చు. సపోజ్ నేను m అనేది ఇస్తున్నా. అండ్ ఇక్కడ math.e ఈ స్టేట్మెంట్ కి బదులు నేను m.e అనేది వాడచ్చు డైరెక్ట్ గా. ఎందుకంటే ఈ మ్యాథ్ బదులు m అనే నేమ్ తో రీప్లేస్ చేశాను. math.e అనేది మనం ఎక్కడైనా వాడుకోవచ్చు. అండ్ అలాగే m.py 3.14 ఇచ్చింది. ఇలా m.py m.e ఇలా కాకుండా నేను డైరెక్ట్ పై అనే వేరియబుల్ వాడుకోవాలనుకున్నా లేదా e అనే వేరియబుల్ వాడుకోవాలనుకుంటున్నా. సో అలాంటి టైంలో ఫ్రమ్ మ్యాథ్ ఇంపోర్ట్ పై e ఇలాగైనా స్పెసిఫై చేయొచ్చు మనం. సో ఈ డైరెక్ట్ వేరియబుల్స్ అనేవి మన ప్రోగ్రామ్స్ లో యూజ్ చేయొచ్చు. ఇక్కడ పై అని డిస్ప్లే చేస్తే 3 ఈ వాల్యూ డిస్ప్లే అయింది. అండ్ అలాగే ఈ వేరియబుల్ ని కూడా డైరెక్ట్ గా యూజ్ చేసుకోవచ్చు. ఈ అనేది డిస్ప్లే చేయగలిగిన 2.71 దీని వాల్యూ డిస్ప్లే అయింది. సో ఇలాగా ఇంపోర్ట్ స్టేట్మెంట్ ఇంపోర్ట్ మ్యాథ్ యాజ్ ఇలా ఇంపోర్ట్ స్టేట్మెంట్ ఎలాగైనా ఇవ్వచ్చు. అండ్ ఫ్రమ్ మ్యాథ్ ఇంపోర్ట్ పై ఇలాగైనా ఇవ్వచ్చు. అక్కడ ఒక ఎలియాస్ నేమ్ అని ఇవ్వచ్చు లేదా ఎలియాస్ నేమ్ ఇవ్వకుండా మనం ఓన్లీ జస్ట్ ఇంపోర్ట్ మ్యాథ్ అని ఇస్తే ఇక్కడ మ్యాథ్స్ డాట్ అని పక్కన ఈ మ్యాథ్స్ డాట్ అనేది ఈ కీవర్డ్ అనేది ఎక్స్ట్రాగా యూజ్ చేయాల్సి ఉంటుంది. అలాగే పైథాన్ లో ఇంపోర్ట్ సంబంధించి డిఫరెంట్ స్టేట్మెంట్స్ అనేవి మనం రాయొచ్చు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ప్రింట్ ఫంక్షన్ లో ఇలా మనం ఫార్మాట్ మెథడ్ అయినా వాడచ్చు లేదా సపరేటర్ ఇలా పారామీటర్స్ అయినా స్పెసిఫై చేయొచ్చు. అండ్ ఇక్కడ ఎండ్ పారామీటర్ యూజ్ చేశాను. వీటిని ఎఫ్ స్ట్రింగ్స్ అంటారు. ఇక్కడ స్టార్టింగ్ లో ఎఫ్ ప్లేస్ చేసి డైరెక్ట్ మనం ఇక్కడ వేరియబుల్స్ నేమ్స్ అనేది ఇస్తున్నాను. వీటిని ఎఫ్ స్ట్రింగ్స్ అని ఇస్తాను. ఇక్కడ మార్క్ డౌన్ సెల్ గా చేస్తాను. ఎఫ్ స్ట్రింగ్స్ అంటారు వీటిని. అలాగే మనం యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకొని దాన్ని టైప్ కాస్టింగ్ చేయొచ్చు. ఒక మాడ్యూల్ ఇంపోర్ట్ చేయొచ్చు. ఆ మాడ్యూల్ కి సంబంధించి డిఫరెంట్ ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ అనేవి ఉంటాయి. సో వీటిని అన్నిటిని ఫంక్షన్స్ అంటాం మనం. వీటిని అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మ్యాథ్ మాడ్యూల్ అనేది డెవలపర్స్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇలా కాకుండా నేను ఒక ఓన్ గా ఒక పైథాన్ ఫైల్ అనేది క్రియేట్ చేసి దాన్ని ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటున్నాను అనుకో. సో మీరు ఇక్కడ ఈ పేజ్ లోకి వెళ్ళండి. హోమ్ పేజ్ లో జూపిటర్ నోట్బుక్ లో ఇక్కడ న్యూ అని ఉంది కదా. ఈ న్యూ లో టెక్స్ట్ ఫైల్ అనేది క్లిక్ చేయండి. దీన్ని రీనేమ్ ఇవ్వండి. ఇక్కడ టెక్స్ట్ ఫైల్ కి బదులు యూజర్ డిఫైన్డ్ ఫైల్ అని ఇస్తున్నా. పైథాన్ ఫైల్ గా కన్వర్ట్ చేయాలి కాబట్టి మనం .py అనే ఎక్స్టెన్షన్ ఇవ్వండి. ఇక్కడ ఓకే క్లిక్ చేయండి. అండ్ ఈ నోట్ ప్యాడ్ లో పైథాన్ కి సంబంధించిన ఏదైనా ఏ కోడింగ్ అయినా రాయండి మీరు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ a num1 900 అని ఇస్తున్నా. num2 900.43 ఒక డెసిమల్ వాల్యూ ఇస్తున్నా. అండ్ a లాంగ్వేజ్ పైథాన్ ప్రోగ్రామింగ్ ఇన్ తెలుగు అని ఇస్తున్నా. లాంగ్వేజ్ 2 లో సి ప్రోగ్రామింగ్ అని ఇస్తున్నా. అండ్ దీన్ని సేవ్ చేయడానికి Ctrl+S కొట్టండి లేదా ఇక్కడ ఫైల్ ఆప్షన్ లోకి వెళ్ళి సేవ్ అయినా క్లిక్ చేయొచ్చు. అండ్ దీన్ని క్లోజ్ చేయండి.
సో ఇక్కడ యూజర్ డిఫైన్ డాట్ పీవై ఇది ఒక పైథాన్ ఫైల్ అవుతుంది, ఎందుకంటే ఎక్స్టెన్షన్ అనేది డాట్ పీవై అని ఇచ్చాం కాబట్టి. అండ్ ఈ ఫైల్ ని మనం ఇంపోర్ట్ చేసుకొని ఈ వేరియబుల్స్ అన్ని యూజ్ చేయాలనుకుంటున్నాం అనుకో మనకి మనం కరెంట్ వర్కింగ్ ఫైల్లో, దానికోసం ఇంపోర్ట్ స్టేట్మెంట్ వాడి ఇక్కడ యూజర్ డిఫైన్ ఈ జస్ట్ మీరు యూఎస్ అని ఆర్ ఇంపోర్ట్ అని ఇచ్చి ట్యాబ్ అయినా క్లిక్ చేయొచ్చు. అండ్ నేను యూజర్ డిఫైన్ ఇలా కొంచెం టైప్ చేసి ట్యాబ్ అనేది క్లిక్ చేసిన ఆటోమేటిక్గా సజెస్ట్ చేస్తున్నా ఇక్కడ ఉన్న ఫైల్స్ అన్ని. అండ్ ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేస్తున్నా. సో ఇక్కడ యూజర్ డిఫైన్ మాడ్యూల్ అనేది ఇంపోర్ట్ అయిపోయింది. నేను ప్రెసెంట్ ఈ ఫైల్లో వర్కింగ్ చేస్తున్నాను కాబట్టి. అండ్ దీనికి ఒక ఎలియాస్ నేమ్ ఇస్తున్నా, యాజ్ యూజర్ డిఫైన్ యూఎఫ్ అని ఇస్తున్నా, ఆర్ యూ అని ఇస్తున్నా. అండ్ యూ డాట్ యాప్ క్లిక్ చేయగలనే num1 num2 ఈ 4 వేరియబుల్స్ అనేవి ఈ ఫైల్స్ లో ఉన్నాయి కదా, ఈ 4 వేరియబుల్స్ సంబంధించి ఇక్కడ రికమెండ్ చేస్తాను, మీరు అబ్జర్వ్ చేయండి. యూ డాట్ క్లిక్ చేయగలనే లాంగ్వేజ్ 2 num1 num2 అని ఇలా రికమెండ్ చేస్తుంది. సో దీన్ని ప్రింట్ చేసి చూడండి. ఈ లాంగ్వేజ్ అనే వేరియబుల్ పైథాన్ ప్రోగ్రామింగ్ తెలుగు అనేది ఉంది, ఆ టెక్స్ట్ అనేది డిస్ప్లే అయింది. అండ్ మనం అలాగే యూ డాట్ లాంగ్వేజ్ 2 అయినా యాక్సెస్ చేయొచ్చు, యూ డాట్ num1 అయినా యాక్సెస్ చేయొచ్చు, యూ డాట్ num2 ఇలా ఈ 4 వేరియబుల్స్ ని ఒక సపరేట్ ఫైల్ నుంచి మన యూజర్ డిఫైన్ ఫైల్ అనేది క్రియేట్ చేసి దాన్ని ఇంపోర్ట్ చేసుకున్నాం. అండ్ ఈ వేరియబుల్స్ ని యాక్సెస్ చేసి వీటిలో ఉన్న వాల్యూస్ ని మనం యూజ్ చేసుకోవచ్చు మనం ఈ ప్రోగ్రామింగ్ లో. అండ్ అలాగే ఈ ఫైల్లో ఈ వేరియబుల్స్ అనే కాదు, ఇలా ఫంక్షన్స్ క్రియేట్ చేయొచ్చు, డిఫరెంట్ కోడింగ్స్ అనేవి రాయొచ్చు, ఏ కోడ్స్ అయినా రాయొచ్చు. ఈ ఫైల్ మొత్తం ఇంపోర్ట్ చేసుకుని ఆ ఫైల్ ని మనం రీయూజ్ చేయొచ్చు. సో వీటి వల్ల యూజ్ ఏంటంటే మీరు ఇలా ఒక పెద్ద ప్రాజెక్ట్ ఏదైనా చేస్తున్నప్పుడు ఇలా డిఫరెంట్ ఫైల్స్ అనేవి క్రియేట్ చేయాలి, మొత్తం ఒక సింగిల్ ఫైల్లో క్రియేట్ చేస్తే చాలా లార్జ్ కోడింగ్స్ అనేవి అవుతాయి. అండ్ వాటిని ఇలా డిఫరెంట్ ఫైల్స్ ఆర్ మాడ్యూల్స్ అంటాం, వీటిని ఫైల్స్ అయినా అనొచ్చు, మాడ్యూల్స్ అయినా అనొచ్చు. అండ్ ఫోల్డర్స్ ఆర్ ఫోల్డర్ ని ప్యాకేజ్ అని కూడా అంటారు. సో ఇక్కడ నేను పాయింట్స్ నోట్ చేస్తాను, వీటిని ఒక కీ పాయింట్స్ లాగా. సో when doing large projects is recommended to divide into modules and packages and reusing them wherever it is necessary. సో ఇలాగ లార్జ్ కాంప్లెక్స్ టాస్క్ ఒక పెద్ద టాస్క్ డిఫరెంట్ సబ్ టాస్క్ లో డిఫరెంట్ ఫైల్స్ గా అనేది డివైడ్ చేసి వాటిని ఇంపోర్ట్ చేసుకొని మనం ఎక్కడైనా వాటి రిక్వైర్మెంట్ ఉంటే వాటిని ఇంపోర్ట్ చేసుకొని దానికి సంబంధించిన కోడింగ్స్ అనేవి మనం యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వేరే వాళ్ళు చూసిన అర్థమైతే అంటే కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. సో లార్జర్ టాస్క్ ని సింపుల్ సబ్ టాస్క్స్ అనేవి డివైడ్ చేస్తున్నాం. Dividing the complex problem into simpler subtasks or subproblems and finding the solutions. సో ఈ పాయింట్స్ అన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ నేను నెక్స్ట్ వీడియోలో పైథాన్లో డిఫరెంట్ ఆపరేటర్స్ అనేవి ఉంటాయి. ఈ డేటాకి సంబంధించి మనం మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఆర్ లాజికల్ ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేయొచ్చు. వీటికి సంబంధించిన థియరీ అనేది నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాను. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.